To chemistry class 10. Here we are going to discuss some questions related to structure of atom. Who introduced circular orbits? Circular orbits were introduced by the scientist Niels Bohr. What is an orbit? The revolving path of an electron around the nucleus is known as an orbit. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ అంటాం. వాట్ ఈజ్ అన్ ఆర్బిటాల్? వి నో దట్ రివాల్వింగ్ పాత్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఈజ్ అన్ ఆర్బిట్. బట్ వాట్ ఈజ్ అన్ ఆర్బిటాల్? ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ వీ కెన్ ఫైండ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ అన్ ఆర్బిటాల్. అంటే న్యూక్లియస్ చుట్టూ ఏ రీజియన్లో అయితే ఏ స్పేస్లో అయితే ఎలక్ట్రాన్లు మనం కనుగొనేదానికి అవకాశం ఉందో అలాంటి ప్రదేశాన్ని మనం ఆర్బిటాల్ అంటాం. జనరల్గా మనము ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ అనేసి అంటుంటాం. సో ద రీజియన్ ఆఫ్ స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్స్ ఈజ్ మ్యాక్సిమం ఈజ్ నోన్ యాజ్ an orbital. Who proposed elliptical orbits? Sommerfeld. Stationary orbits are proposed by whom? Niels Bohr. So according to Niels Bohr, the orbit of an electron is circular, and Niels Bohr stated that these orbits are stationary orbits. Magnetic quantum number was proposed by whom? Lande. Principal quantum number was denoted by which letter? N. Azimuthal quantum number was denoted by which letter? L. Magnetic quantum number was denoted by which letter? Ml. Spin quantum number was denoted by which letter? Ms. By whom quantum theory is proposed? Max Planck. Who developed quantum mechanical model of atom? Erwin Schrödinger. Here you observe, this is the shape of s orbital. So the shape of s orbital is spherical in shape. Then what is the shape of p orbital? So the shape of p orbital is dumbbell shape. You observe here. So this is the dumbbell shape. What is the shape of d orbital? Double dumbbell. The lowest state of the electron is known as ground state. What is the name of the orbital for L equal to 1? So here what is L? L means azimuthal quantum number. L ni azimuthal quantum number అంటాము. దాన్నే మనము యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ అనేసి కూడా అంటాము. సో ఇక్కడ ఎల్ విలువలు వచ్చేసి 0 నుంచి మొదలవుతాయి. 0, 1, 2, 3 అప్ టు n-1. L equal to 0 means that is s orbital. L equal to 1 means that is p orbital. L equal to 2 means that is d orbital. So here L equal to 1 means p orbital, and L equal to 0 means s orbital. L equal to 2 means d orbital. Which quantum number explains the size and energy of the orbital? What is Hund's rule? Hund's rule states that electron pairing takes place after all degenerated orbitals filled by one electron each. So according to Hund's rule ప్రకారము డీజనరేటెడ్ ఆర్బిటాల్స్ అన్నీ ఒక్కొక్క ఎలక్ట్రాన్లతో నిండిన తర్వాత మాత్రమే ఆ ఎలక్ట్రాన్స్ జత కావడం అనేది మొదలవుతుంది. How many elliptical orbits are added by Sommerfeld in the third Bohr orbit? Bohr added 2 elliptical orbits. Among 3s 3p,
విచ్ ఈజ్ లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. సో ఇక్కడ మనకు 3s 3p అంటే థర్డ్ ఆర్బిట్లో 3s అనే ఆర్బిటాలు 3p అనే ఆర్బిటాల్ ఇచ్చాడు. ఈ రెండింటిలో దేనికి లీస్ట్ ఎనర్జీ ఉంటుంది ఇది తెలుసుకోవాలంటే టు ఫైండ్ ద లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద n ప్లస్ వాల్యూ ఫస్ట్. అంటే ఏ ఆర్బిటాల్కి అయితే తక్కువ ఎనర్జీ ఉంది, ఏ ఆర్బిటాల్కు ఎక్కువ ఎనర్జీ ఉంది తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ n ప్లస్ l వాల్యూ తెలుసుకోవాలి. దేని n ప్లస్ l వాల్యూ తెలుసుకోవాలి? మనకు ఏ ఆర్బిటాల్ ఎనర్జీ అయితే కనుక్కోవాలనుకుంటామో ఆ ఆర్బిటాల్ యొక్క n ప్లస్ l వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 3s అంటే 3 అనేది n అవుతుంది, s అనేది l అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో 3s ఫర్ 3s n ప్లస్ l ఈజ్ ఈక్వల్ టు 3 అనేది n అవుతుంది, l వాల్యూ s ఆర్బిటాల్కు 0 కాబట్టి సో 3 ప్లస్ 0 n ప్లస్ l అంటే 3 ప్లస్ 0 ఈక్వల్ టు 3. అలాగే 3pలో ఈ 3 అనేది n వాల్యూ, నెక్స్ట్ p ఆర్బిటాల్కి l వాల్యూ వచ్చేసి 1 కాబట్టి 3 ప్లస్ 1 4 అయింది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే 3s వాల్యూ 3, 3p వాల్యూ 4. ఈ రెండిట్లో 3 తక్కువ కాబట్టి సో ద లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఈజ్ 3s. వాట్ ఈస్ ద షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ షార్ట్ నోటేషన్ మనం NLX మెథడ్ అంటాము. ఇక్కడ n అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు, l అనేది ఆర్బిటల్ నేమ్ అవుతుంది, x అనేది నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తెలుపుతుంది. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ పాసిబుల్ ఇన్ n ఈక్వల్ టు 3? n ఈక్వల్ టు 3 అంటే థర్డ్ ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని కనుక్కోవాలంటే మనకు ఫార్ములా వచ్చేసి 2n². ఫార్ములా టు ఫైండ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్బిట్ ఈక్వల్ టు 2n². అంటే ఏదైనా ఒక ఆర్బిట్ నంబర్ తెలిస్తే ఆ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమంగా గరిష్టంగా అనే విషయం తెలుసుకోవాలంటే మనకు 2n² అనే ఫార్ములా ఉపయోగించి మనము తెలుసుకుంటాం. ఇక్కడ చూడండి, మనకు n ఈక్వల్ టు 3 ఇచ్చాడు థర్డ్ ఆర్బిట్, అప్పుడు n ప్లేస్లో మనం 3 రాసుకుంటే 2 × 3² 3² అంటే 9, 2 × 9 18. సో ఇన్ థర్డ్ ఆర్బిట్ so there will be maximum 18 electrons. The electronic configuration of nitrogen is written as 1s2 2s1 2p4. which rule is violated? ఇక్కడ మనకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఇచ్చాడు, ఇక్కడ మనకు ఏ రూల్ అనేది వైలేట్ అయింది అంటే మనకు ఆబ్బో ప్రిన్సిపల్ ఉంది, హున్స్ రూల్ ఉంది, పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఉంది. వీటిల్లో ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది రాయడంలో ఏ రూల్ అనేది ఇక్కడ వైలేట్ అయింది అని తెలుసుకోవాలంటే అకార్డింగ్ టు ఆబ్బో ప్రిన్సిపల్ ద లీస్ట్ ఆర్బిటాల్ ఈజ్ ఫిల్డ్ బై ద ఎలక్ట్రాన్స్ ఫస్ట్. సో హియర్ ఇక్కడ 1s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి ఇది పూర్తిగా నిండిపోయింది. ఇక్కడ s ఆర్బిటాల్ ఉంది, s ఆర్బిటాల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, కానీ ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ ఇంకా అది నిండలేదు కాబట్టి ఈ 2s అనే ఆర్బిటాలు ఖాళీగా ఉంది, ఎంటీగా ఉంది. సో ఇది నిండక ముందే మనకు 2p ఆర్బిటాల్ అనేది ఎలక్ట్రాన్స్తో నిండడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆబ్బో ప్రిన్సిపల్ ప్రకారము ఏ ఆర్బిటాల్కైతే లీస్ట్ ఎనర్జీ ఉంటుందో అది పూర్తిగా ఎలక్ట్రాన్లతో నిండిన తర్వాత మాత్రమే తర్వాత ఆర్బిటాల్ ఎలక్ట్రాన్లతో నిండాలి. కానీ ఇక్కడ 2s 2pలో 2s వచ్చేసి లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ కాబట్టి ఇది పూర్తిగా నిండకుండానే 2pలోకి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయాయి. సో కాబట్టి ఇక్కడ ఆబ్బో ప్రిన్సిపల్ ప్రకారము 2s ఎలక్ట్రాన్ అనేది పూర్తిగా నిండలేదు కాబట్టి ఇది హియర్ ద ఆబ్బో ప్రిన్సిపల్ ఈజ్ వైలేటెడ్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ l ఫర్ ఎ గివెన్ n ఈక్వల్ టు 4? n విలువ తెలిస్తే l విలువ కనుక్కోవడం. సో ఎప్పుడు కూడా l విలువ n కంటే ఒకటి తక్కువగా ఉంటుంది కాబట్టి l ఈక్వల్ టు n మైనస్ 1. సో 4 మైనస్ 1 ఈక్వల్ టు 3, l ఈక్వల్ టు 3. అమాంగ్ k, l, m, n విచ్ ఈస్ ద లీస్ట్ ఎనర్జీ ఆర్బిట్? k, l, m, n వీటిలో దేనికి తక్కువ ఎనర్జీ ఉంటుంది అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉండే షెల్ లీస్ట్ ఎనర్జీ షెల్ కాబట్టి k షెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. n ఈక్వల్ టు 1 denotes which shell? So n equal to 1 means first shell,
that is denoted by K. So that is K shell. Name the orbitals present in the p subshell. So p subshell is divided into 3 equal energy orbitals. These are also known as degenerated orbitals. They are known as px, py, pz. p ఆర్బిటాలు 3 ఈక్వల్ ఎనర్జీ ఆర్బిటాల్స్గా డివైడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ 3 ఆర్బిటాల్స్ ఏవంటే px, py, pz. అలాగే నేమ్ ద d ఆర్బిటాల్స్ ఆర్ d సబ్షెల్. సో dxy, dyz, dxz, dx స్క్వేర్ మైనస్ y స్క్వేర్, dz స్క్వేర్. ఈ విధంగా d ఆర్బిటాల్ వచ్చేసి 5 డీజనరేటెడ్ ఆర్బిటాల్స్గా డివైడ్ అయి ఉంటుంది. వాట్ ఈజ్ ఆఫ్బో ప్రిన్సిపల్? సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఆఫ్బో ప్రిన్సిపల్ అంటే ఏంటి? సో ఆఫ్బో ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ లీస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ ఈజ్ ఫిల్డ్ బై ద ఎలక్ట్రాన్స్ ఫస్ట్. ఏ ఆర్బిటాల్కి అయితే తక్కువ ఎనర్జీ ఉంటుందో అది ఎలక్ట్రాన్లతో ముందుగా అజిముతల్ క్వాంటమ్ నెంబర్ or angular momentum quantum number tells us about what? Shape of the orbital. Just now we discussed that azimuthal quantum number is denoted by the letter L. So if L equal to 0, that is s orbital, the shape of the s orbital is spherical. In the same way, L equal to 1 means p orbital, the shape of p orbital is dumbbell shape. In the same way, L equal to 2 means that is d orbital, so the shape of the d orbital is double dumbbell. Like this, azimuthal quantum number tells us about the shape of the orbital. Magnetic quantum number tells us about the orientation of electron. Spin quantum number tells us about the spin of an electron. How many electrons can be accommodated in an orbital? ఒక ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండేదానికి అవకాశం ఉంది గరిష్టంగా అంటే 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఒక ఆర్బిటాల్లో స్థానం ఉంటుంది. వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్? అంటే ఆర్బిటాల్లో గరిష్టంగా 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. మరి ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ ఆర్బిట్. సో నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఈస్ డినోటెడ్ బై ద లెటర్ ఎన్. సో ఎన్ విలువ తెలిస్తే మనము ఎన్ అంటే ఫస్ట్ ఆర్బిట్, ఎన్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్బిట్, ఎన్ ఈక్వల్ టు 2 అంటే సెకండ్ ఆర్బిట్. ఆ విధంగా ఎన్ వాల్యూ తెలిస్తే మనము ఈ 2n² అనే ఫార్ములా ఆధారంగా ఆ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో మనము కనుక్కోవచ్చు. కాబట్టి ద ఫార్ములా యూజ్డ్ టు ఫైండ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఈస్ 2n². వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ n? సో n values begin from 1, 2, 3 and so on. What are the values of L? So L values takes from 0, 1, 2, 3 up to n minus 1. What are the values of m for a given p orbital? So here we have to find the values of m given p orbital. So just now we discussed that for p orbital what is the L value? L equal to 1. So by using this formula m equal to 2 into L plus 1, by using this formula we can find the values of m. In the place of L we write here 1. L plus లో 1 రాసాం. ఎందుకు రాసాము? L equal to 1 అయితే దాన్ని p ఆర్బిటల్ అంటాం కాబట్టి మనము ఇక్కడ p ఆర్బిటల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ L బదులుగా 1 తీసుకున్నాం. అప్పుడు 2 into 1 2 అవుతుంది. ఈ +1 అలాగే రాసుకుంటే 2 + 1 = 3. సో ద m హ్యాస్ 3 వాల్యూస్. ఈ 3 వాల్యూస్ని మనం ఎలా రాస్తామంటే 0 రాసుకొని ఇటువైపు +1 ఇటువైపు -1 రాసుకుంటే ఆ 3 వాల్యూస్ మనకు సరిపోతాయి. సో m హ్యాస్ 3 వాల్యూస్.